క్రిస్మస్ సందేశం ముగ్గురు జ్ఞానవంతురాళ్ళైన స్త్రీల గురించి వివరించాలని అనుకుంటున్నాను. ఎప్పుడు మనం ముగ్గురు జ్ఞానుల గురించి వింటాం కదా, 3 wise men. కానీ ఈరోజు ముగ్గురు జ్ఞానవంతురాళ్ళైన స్త్రీల గురించి పరిశుద్ధ గ్రంథములో మరి మీకు వాక్యం అందించడానికి దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ఇంట్లో ఎలిజబెత్ ఉంది, మరియా, ఇంకా అన్నా ప్రవక్తి. ఈ క్రిస్మస్ సమయంలో వీరు ముగ్గురు పాత్రలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. లూకా సువార్త 1-2 అధ్యాయాల్లో ఈ ముగ్గురు స్త్రీలు మనకు కనబడతారు. మరి ఎలిజబెత్ గురించి వాక్యములో ఆమె యాజక ధర్మం తన భర్తతో పాటు నిర్వహిస్తుందని, అలాగే ఆమె ఒక వృద్ధురాలని, ఆమె ఒక గొడ్రాలని, మరి క్రమము తప్పకుండా వారు దైవ కార్యాలు చేసేవారని మనకు తెలుసు. మరియ గురించి మనము ఆలోచించినప్పుడు మరియ ఒక పేద వడ్ల కన్య. మరి పరలోకం నుండి గబ్రియేల్ దూత వచ్చి దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, మరి మరియా నీవు భయపడవద్దు, నీవు దేవుని వలన కృప పొందితివి, మరి నువ్వు గర్భం ధరిస్తావు, లోకరక్షకునికి తల్లివవుతావు, ఎలాగే జరుగుతుందన్నప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, మరి దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు. ఇవన్నీ మనం తెలిసిన సత్యాలు. తర్వాత 3వ స్త్రీ అన్నా ప్రవక్తి. అన్నా ప్రవక్తి దాదాపు నా లెక్కకైతే ఆమె 100 ఏండ్లు దాటిందని నేను లెక్కేసినాను. ఎందుకంటే ఆమె ఒక 20 సంవత్సరాలు వివాహం ఆడిందేమో, ఒక 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది, మళ్ళీ 84 ఏండ్లు ఆమె దేవాలయంలో సేవలు అందించింది. రేయింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ విమోచకుని గురించి అందరితో మాట్లాడుతూ ఆమె సువార్త ప్రకటించిందని వాక్యంలో. ఈ ముగ్గురు స్త్రీలను నేను గమనించినప్పుడు క్రిస్మస్ సమయంలో మనం తప్పకుండా వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ 3 women అండ్ వీ కెన్ లెర్న్ మచ్. మనం చాలా నేర్చుకోవచ్చు ఈ ముగ్గురు స్త్రీల గురించి ధ్యానించినప్పుడు. మొట్టమొదట మరి జకర్యా భార్య ఎలిజబెత్, ఈమె కూడా వృద్ధురాలి, వయసు గతించిన స్త్రీ ధర్మము నిలిచిపోయిన స్త్రీ. ఆమెకు పిల్లలు లేరు. పిల్లలు లేకుంటే లోకం ఏమంటుంది, గుడ్రాలంటది కదా. ఆమె గుండెలో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో. మరి అయినా ఆమెలో నాకు చాలా అద్భుతం అనిపించిన ఒక స్వభావం ఏంటంటే, దేవుడు ఆమెకి ఇచ్చిన పనిని క్రమము తప్పకుండా, అంటే ఇంతకాలం ప్రార్థన చేసినా ఆమె దేవుని మీద ఆశ విడుచుకోలేదు. చప్పట్లు కొడతారు ఒకసారి దేవుని స్తోత్రం. షీ నెవర్ లాస్ట్ హోప్ ఇన్ గాడ్. అయితే ఈమె గురించి లూకా సువార్త 1వ అధ్యాయము 5-7 చదవండి. యూదేయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. భర్త యాజకుడు, అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎంత డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ, ఎంత వివరణ వీరిద్దరి గురించి. పిల్లలు లేరు అనే ఒక లోపమే కానీ వేరే దేంట్లో కూడా వారిని తప్పుపట్టేటట్టు లేదు. వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరించేవారు, న్యాయ విధుల చొప్పున వారు నిరపరాధులుగా నడుచుకునేవారు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటుంది. దేర్ లైఫ్ ఈజ్ వెరీ యాక్సెప్టబుల్ టు గాడ్. దేవునికి ఎంతో ఇష్టం వీరు, ఎందుకంటే వీరు క్రమమైన జీవితం వారిది. దేవుని ప్రీతిపరిచే సేవలు చేస్తున్నారు, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలను మీరక ఉంటున్నారు, మరి దేవుని దృష్టికి వారు నీతిమంతులై ఉంటున్నారు. జకర్యా ఎలిజబెత్లు. మరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. ఇద్దరు కూడా వృద్ధులే. ఒక ఏజ్ దాటిపోయినాక పిల్లలు పుడతారంటే అది నమ్మశక్యం కాదు కదా. మా సంఘంలో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో చాలామంది వస్తారు, 30-40 దాటిపోయిన తర్వాత సంతానం కావాలి అని వస్తారు. నా 30 సంవత్సరాల సేవా జీవితంలో గాడ్ ఈజ్ రియల్ అని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నేను కాదు అద్భుతాలు చేసేది, యేసు నామము అన్ని నామముల కంటే గొప్ప నామము. ఈ నామము ఉచ్చరించి ప్రార్థించినప్పుడు అద్భుతములను నేను చూడగలిగినాను.
అయితే వయస్సు గతించిన తర్వాత కూడా గర్భం ధరించి పిల్లలు కన్నారు యూపీఎఫ్ చరిత్రలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మరి చాలా ఎదురుచూపులు చూసి ఈ సంవత్సరం అవుతారు, వచ్చే సంవత్సరం అవుతారు, పిల్లలన్నీ చాలా దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థనలు చేసి అలసిపోయి ఇంకా దేవుని మీద ఆశ పోగొట్టుకునేవారు చాలామంది ఉంటారు. ఇంకా గారు పిల్లలని. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా. మరి జకర్యా ఎలిజబెత్లు చూసినప్పుడు వారు ప్రార్థనలో విసుకలేదు, వారు దేవుని పనులను చేసే విధానంలో కూడా వారు విసుగుదల చెందలేదు, ఆజ్ఞలు పాటించడంలో కూడా వారు విసుగుపడలేదు, నిరాశపడలేదు, నిస్పృహ చెందలేదు. వారు చేసే కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వారు ఇద్దరు వయస్సు గతించిన వారు, సంతానం లేదు. అయినా వారికి నిరసన కానీ, కృంగిపోవడం కానీ, మందిరం మీద అలగడం కానీ, దైవ కార్యాలు ఆపడం కానీ, ఇతరుల మీద మరి వారికి మరి విరుద్ధ భావం ఏది లేకుండా నిందారహితులై వారు దేవుని దృష్టికి ప్రీతికరమైన సేవలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సాధ్యమా అనిపిస్తుంది. చాలా మట్టుకు సాధ్యం కాదు. ఎందుకంటే చాలా మట్టుకు దేవునికి ప్రార్థన చేసి ఎదురు చూసి నిరీక్షించి ఒకవేళ దేవుడు జవాబు ఇవ్వకుంటే వెంటనే అలిగిపోతారు, కుమిలిపోతారు, విశ్వాసం నుండి వెనకడుగు వేస్తూ ఉంటారు. అలా కాదు వీరు. అంటే దే ఆర్ టోటలీ కమిటెడ్ పీపుల్. ఈరోజు స్త్రీలారా దేవుని మాట వినండి. ఆ వాక్యం స్త్రీలకు పురుషులకు ఒకే రీతిగా ఉంటుంది, సమంగా ఉంటుంది. నిరాశ, నిస్పృహ, కృంగుదల వచ్చినప్పుడు మీరు ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వీరు మరి దే ఆర్ వైజ్ ఉమెన్. నాకు వీరి పేరు ఏం పెట్టాలనిపించిందంటే 3 వైజ్ మెన్ ఉన్నారు కదా. ఈ ఎలిజబెత్, మరియకు, అన్నా ప్రవక్తి ముగ్గురు కూడా చాలా జ్ఞానవంతురాలు, తెలివైన స్త్రీలు. ఈమె తెలివి అంటే ఈమె దేవుణ్ణి మరి నమ్మింది. ఆమె దేవుని కార్యాలయందు నమ్మకం ఉంది. ఆమె వృద్ధురాలైనా కానీ మీరు క్రింది భాగంలో చూస్తారు కదా, ఆ దూత జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపము చేయుటకు అతని వంతు వచ్చాను. ధూప సమయం అందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అంటే దూత సెలవిచ్చిన మాట. నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడినది. అంటే ఎన్ని సంవత్సరాలు చేసినారో ప్రార్థన. నాకు అనిపిస్తుంది వారి వివాహమై ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయి ఉండొచ్చు. వారు మొదటి 2 సంవత్సరాలు పిల్లలు అవుతారులే అని కనిపెట్టి తర్వాత ఆశలు విడుచుకున్నారేమో, కానీ ప్రార్థన మాత్రం మానలేదు. అందుకే ఆ కంటిన్యూస్ ప్రేయర్ చూడండి, వారి పట్టుదల గల ప్రార్థన, ఏకాగ్రత గల ప్రార్థన దేవుని చెవిలోకి వచ్చింది. అందుకే జవాబు ఇలాగూ దూత పరలోకం నుండి దిగి తీసుకొని వస్తున్నాడు. ఏంటంటే, జకర్యా నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నాకు దే ఆర్ రియలీ వెరీ ఎగ్జాంపులరీ కపుల్. భార్యాభర్తలు ఇలాగూ కలిసి కట్టుగా ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైంది ఏది కూడా ఉండదని మరి నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఇద్దరు మీరు ఏకీభవించి దేవుని పేరట ఏదడిగినా అది మీకు సంభవిస్తుంది. చాలా కుటుంబాల్లో అలాంటి సౌకర్యం ఉండదు. భార్య భక్తురాలు ఉంటుంది, భర్త అసలే ప్రార్థనకు వంగడు. అలాంటి వారికి మనము మన ప్రవర్తన చేత వారిని చక్కదిద్దుకోవచ్చు. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ ట్రస్ట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని నమ్మాలి. నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. కాబట్టి ఇక్కడ వీరి ప్రార్థన కలిసికట్టుగా ఐకమత్యంతో మరి దైవ కార్యాలు చేస్తూ దేవుని ప్రేమించి దేవుని నియమాల ప్రకారం బ్రతికిన వీరి ప్రార్థన దేవుడు విన్నాడు. సంతోషం ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్దామా? నీ ప్రార్థన వినబడినది. మరి ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో పిల్లల్ని ఎలాగంటారు? ఒకవేళ ప్రార్థన వినబడింది, దూత దిగి వచ్చి భయపడొద్దు, నీకు సంతానం దేవుడు అనుగ్రహిస్తాడు అన్నా కానీ వారు శరీరాలు ఏ విధంగా ఉంది? మృతతుల్యమైన శరీరాలు. నేను ఇప్పుడే కారులో చెప్పినాను, 60 దాటిందంటే జాగ్రత్తగానే ఉండాలి.
ఆఫ్టర్ 60 ఎనీ టైమ్ యూ మే కిక్ ద బకెట్ అంటారు కదా. ఇప్పుడు 60 కూడా కాదు, ఇప్పుడు యవ్వన సేవకులు చనిపోతున్నారు. ఎక్సర్సైజ్ పోయి జిమ్ చేసేవారు కూడా పోతున్నారు. పట్టుమని పిట్ట రాలినట్టు రాలిపోతున్నారు. ఇప్పుడు జీవితానికి గ్యారంటీయే లేదు. ఆయన దీర్ఘాయుస్సునకు ప్రాణమునకు మూలమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థించే వారిని దేవుడు ఆశీర్వదించడానికి సమర్థుడు. మరి వీరి ప్రార్థన దేవుడు విన్నాడు. మరి స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయి ఉండొచ్చు. బలహీనుడే కదా వృద్ధుడు అంటే, ఎలాగో వీళ్లకు సంతానం కలుగుతుంది. కానీ అబ్రహాము సారాయిలు మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో శారా కూడా ఆమె మరి వృద్ధురాలు, సంతానం లేదు, కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా చెప్దామా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచిందామె. ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందుకుందని వాక్యంలో ఉంది. విశ్వాసం బట్టి హెబ్రీ 11:11 సంతానం లేనివారు ఈ వాక్యం చాలా మరి పఠించాలి. వీలుంటే ఒక 10 సార్లు రాయండి ప్రతిరోజు. తప్పకుండా మీ చేతుల్లో బిడ్డ కనబడుతుంది. దేవుని స్తోత్రం. నేను చాలామందిని చూసినాను ఈ అద్భుతం జరగడం. అంటే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద గురిపెట్టి నీవు జీవిస్తే వీళ్ళంతా మనకు మాదిరికరంగా ఉన్నారు. శారా చూడండి, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. మరి చూడండి, ఆమెకు అంత ఆరోగ్యం లేదు. ఆమె నాకు అనిపిస్తుంది శారయ్య చాలా 90 సంవత్సరాలు కదా, నడుము కూడా వంగిపోయి ఉండొచ్చు. ఆ వంగిపోయిన నడుముతో పొట్ట పెట్టుకొని ఎట్ట నడిచిందో కూడా నాకు అర్థం కాదు. ఇట్స్ అన్ఇమాజినబుల్ కదా. మరి దేవునికి సమస్తము సాధ్యం. స్త్రీలారా, దేవుని మాట వినండి. ఊరికే కృంగిపోయినాము, వంగిపోయినాము, ఏడుస్తున్నాము, మాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది అని నలుగురితో చెప్పుకోవడం కాదు. నువ్వు దేవునికి చెప్పుకోవాలి నీ బాధ అంతా. దేవుని స్తోత్రం. ఎలిజబెతు ఆమె ఎంత ప్రార్థనా పర్రాలైతే అటు భర్తకు సహకరిస్తుంది, ఇటు ఆమె దేవుడిచ్చిన మాటకు లొంగిపోతుంది. ఆమె ధర్మం ఆమె చేస్తుంది, ఎక్కడ కూడా కుంటుపడకుండా అన్ని కార్యాలు నిర్వహిస్తుంది. పైగా తన ప్రార్థన చేస్తుంది. జవాబు వస్తుందో కాదు, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇస్తే సంతోషం, ఇవ్వకున్నా సంతోషమే. అంటే అలాంటి మనస్తత్వానికి ఎదగాలి స్త్రీలు. అయితే ఈమె మరి అద్భుతమైన వాగ్దానాలు తన కుమారుడైన యోహాను, బాప్తీసం ఇచ్చే యోహాన్ అంటే ఆయన తల్లి. ఆ కుమారుడు ఎలాంటి వాడు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపును త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించడం త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకున అనేకులు సంతోషించు. ఇక్కడ మీరేమి గమనించాలంటే, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నీ ప్రార్థనలు వినకుండా మాత్రం ఉండడు. ఇంగ్లీష్లో అంటారు డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. దేవుడు నీ ప్రార్థన అంగీకరించడానికి ఒకవేళ ఆలస్యం చేస్తాడు, అది కూడా మేలు కొరకే చేస్తాడు. బికాజ్ హిస్ ప్లాన్స్ ఆర్ గ్రేట్. ఆయన తలంపులు మరి తన యందు భయభక్తుల వారి పట్ల చాలా ఉన్నతంగా ఉంటుందని యెషయా 55:8-9 వచనాల్లో మీరు చూస్తారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కావు. చూడండి, ఈ వృద్ధాప్యంలో దేవుడు కనికరించినందుకు మరి ఎంతమంది ఈ వాక్య భాగం చదివి ఆశలు పెంచుకుంటారు, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. ఇది దేవునికి మహిమకరంగా లేదా? ఆలస్యమైనా కానీ దేవుడు వారి గర్భం ధరించి బాప్తీసం ఇచ్చే యోహానుకు తల్లిదండ్రులుగా వీరు మారినారు. బాప్తీసం ఇచ్చే యోహాను మామూలు వ్యక్తి కాదు. ఆయన గురించి ఉంది కదా, ఈజ్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ ద జీసస్ కమింగ్. అంటే యేసు ప్రభుకు కొన్ని నెలల ముందుగా పుట్టినాడు. మరి అడవిలో కేక వేయు ఒకని శబ్దం, ఏ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్.
ఆత్మపూర్ణంట. పుట్టిన గర్భములో పడినది మొదలుకొని ఆయన పరిశుద్ధాత్మ చేత మరి నింపబడిన వాడని అతడు చేసే కార్యాలన్నీ ఇప్పుడు చదివినాం. మరి ఇలాంటి గొప్ప వ్యక్తికి తల్లిదండ్రులుగా మారిపోయినారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు స్వయంగా మత్తయి 11:11 అంటాడు, స్త్రీలు కనిన వారిలో ఇంతటి గొప్పవాడు లేడంట. మరి యేసు ప్రభు యోహాను సువార్త 5:35 అంటాడు, ఇదిగో ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండే. ఎంత అంటే హౌ జీసస్ ఈజ్ రియలీ అప్రిషియేటింగ్ జాన్. ఎంత ప్రశంసిస్తున్నాడు అతని జీవితాన్ని గురించి. అయితే ఇతని పుట్టుక ద్వారా అనేకులు సంతోషిస్తున్నారట. ఇతని పుట్టుక తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని తెచ్చిందట. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలన్నీ టేక్ ఇట్ టు ద హార్ట్. అది నా సక్సెస్ సీక్రెట్. ఒక వాగ్దానం చదివితే నేను చాలా దాంట్లో ఆనందిస్తాను. అది నా కొరగా నేను అది క్లెయిమ్ చేస్తాను. అది ఫలితం నేను తొందరలో చూస్తాను. ఎందుకంటే ఏదో వాగ్దానాలు, ఏదో పుస్తకం కాదు, ఇవన్నీ కూడా జీవముతో నిండినవి. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క అబద్ధం కూడా లేదు. ఆయన సత్యవంతుడు కాబట్టి ఈ మాట, ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట సత్యము. హల్లెలూయా. చూడండి, ఈమె ప్రార్థన చేసింది. ఈమె కాపురం వదిలిపెట్టిపోలేదు. చాలామంది స్త్రీలు అరే వాడికి పిల్లలు అవుతారంట, నేను డైవర్స్ ఇచ్చేసి ఇంకోని చేసుకుంటా అనుకుంటారు కదా. ఎవరు వేచి ఉంటారండి అన్ని సంవత్సరాలు. ఒక కప్పుల్ను కౌన్సిలింగ్ చేశాను. దాదాపు ఒక గంటన్నర వారితో కూర్చున్నాను నేను. ఇద్దరు విడిపోతారట, వాళ్ళకు ఇష్టం లేదట, పిల్లలు లేరట. ఆయనేమో తన ఆస్తి అంతా రాసి ఎవరికో పేదోళ్ళకి ఇచ్చేస్తున్నాడు. అయ్యో, అది క్రమం కాదు. రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్. ప్రతి ఒక్కరు వినండి ఈ మాట. దేవుడు నాతో మాట్లాడిన మాట. నీకు కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, నిత్యం కన్నీళ్ళు ఉండొచ్చు. నువ్వు ఉండేది భూమి మీద ఉన్నావు, మర్చిపోవద్దు. పరలోకంలో లేవు. పరలోకంలో లేదు కన్నీరు, దుఃఖము, కష్టము, బాధ. అక్కడేం లేదు, అక్కడ సంతోషమే ఉంది. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధ వస్తుంది. కుటుంబం విడిచిపెట్టి పోకూడదు. ఎందుకు అన్నప్పుడు దాని జవాబు నేను చెప్తాను. కుటుంబం అనే వ్యవస్థ దేవుని చేత ఏర్పాటైంది. దేవునికి స్తోత్రం. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ బై గాడ్. దేవుడు చేసిన దేన్నైనా మనం ఘనపరచాలి. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. మాటి మాటికి ఇంటికి పుట్టింటికి వెళ్ళడం, మాటి మాటికి తగాదాలు, మాటి మాటికి ఆర్గ్యుమెంట్స్, మాటి మాటికి చేసిన తప్పులు తిరిగి ఇంట్లో వల్లించి అసమాధానాన్ని సృజించడం దేవుని చిత్తం కాదు. అలాంటి వారికి శిక్ష లభిస్తుంది. ఇఫ్ యూ డిస్రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్, డెఫినెట్లీ పనిష్మెంట్ విల్ ఫాలో. బికాస్ దేవుడి నియమం అది. దేవుడు సూచించినాడు. పిచ్చుకలు ఒకసారి మా ఇంట్లో చాలా పిచ్చుకలు తెచ్చిపెట్టినాడు నా బాబు. దాని శబ్దం నాకైతే ఇరిటేట్ అనిపించేది, కానీ చూడడానికి మాత్రం భలే ముచ్చట. నేను దగ్గర పోయి చూస్తే రంగురంగుల పిట్టలు. అప్పుడు జతలుగా ఉన్నాయి అవి. ఆ పార్ట్నర్ని వదిలిపోవడం లేదు, జతగా ఉంటే. దీనికి ఎవరు తెలివిచ్చినారు? పసుపు పిట్టలు 2 ఒక దగ్గర, పచ్చ పిట్టలు 2 ఇంకో దగ్గర, ఇంకో కలర్లో ఇంకోటి. ఇదేంటి? దానికి ఎలా తెలుస్తుంది? పిచ్చుకలకు ఉన్న తెలివి కొన్నిసార్లు మానవులకు లేదు. అదేనో ఇట్ నోస్ ఇట్స్ పార్ట్నర్. దేవుడు సృజించినాడు. పిచ్చుకలకు జతలనిచ్చి, పిచ్చుకలకు మరి గుడ్లు పెట్టి పిల్లల్ని తీయడానుకున్న సదుపాయం దేవుడు చేస్తే, దేవుడు మానవునికి ఎందుకు ఇయ్యాడు? తప్పకుండా మానవుడు దేవుని రూపములో సృజించినవాడు. దేవుని స్తోత్రం. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. పిచ్చుకలను చూడండి అంటున్నాడు యేసుప్రభు ఒకసారి. ఒక్క కాసుకు 2 పిచ్చుకలు, దాంట్లో ఒక్కటైనా ఉన్న తండ్రి సెలవు లేకుండా నేలకు పడదు. మళ్ళీ ఎందుకు అనుమానం? లుక్ ఎట్ దిస్ ఉమెన్. దిస్ క్రిస్మస్ టైమ్ యూ హ్యావ్ టు లెర్న్ లాట్స్ ఫ్రమ్ దీస్ 3 వైజ్ ఉమెన్. ఎలిజబెత్ గురించి చాలా ఉంది. ఆమె మరి భర్తతో సహకరించి, ఆశలు విడుచుకోకుండా, ప్రార్థన ఆపకుండా, యాచక ధర్మంలో సహకరిస్తూ, దేవుని మీద అలగకుండా, సణగకుండా, మరి దేవుని దృష్టికి నీతిమంతురాలై మరి ప్రీతికరమైన సేవలు అందిస్తూ నిందారహితంగా తన భర్తతో కలిసి చక్కగా కాపురం చేసింది. తాగిన సమయం అందు దేవుడు ఏం చేసినాడు? జవాబు ఇచ్చినాడు. అందుకే పేతురు తన పత్రికలో అంటాడు, మీరు దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉన్నప్పుడు తప్పకుండా తగిన కాలం అందు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. మరి దేవుడు
ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. చూడండి, ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారు కానీ భార్యకే ఎక్కువ విశ్వాసం. జకర్యాకు కొడుకు పుడతాడంటే ఇది ఎలాగూ జరుగును, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నువ్వు కూడా ముసల్దానివి, ఎట్లాగైతే ఎలా క్వశ్చన్ మార్క్ అడగొద్దు దేవుని ఆ మాటలకు. క్వశ్చన్ మార్క్ నేను ఒకసారి ప్రసంగంలో చెప్పినాను, ఎవ్రీ క్వశ్చన్ మార్క్ ఒక పడగ విప్పిన పాములాగా ఉంటుంది కదా, క్వశ్చన్ మార్క్ కదా, ఇట్లుంటుంది. వద్దు, సర్పం ఎప్పుడు కూడా మనకు అనుమానాన్ని మనకు ఇంజెక్ట్ చేస్తుంది. బైండ్ చేయాలి దాన్ని యేసునామములో. నమ్మాలి దేవుని వాక్యాన్ని. నేను ఎప్పుడు ప్రార్థన చేశాను, లార్డ్ లెట్ మై లైఫ్ బీ ఫుల్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ మార్క్స్, అంటే ఆశ్చర్యార్థకమైన చిహ్నాలతో నా జీవితాన్ని నింపు, నాకు అనుమానం రాకూడదు. రిమూవ్ ఎవ్రీ డౌట్ ఫ్రమ్ మై మైండ్. చూడండి, ఇవి నమ్మింది ధన్యురాలైపోయింది. మరి తర్వాత మనము చూసినప్పుడు మరియను చూస్తున్నాం కదా, మరియ కూడా పేద కన్య కానీ చాలా తెలివిగలదు మరియ. నేను చరిత్రలో చూసినాను కమెంటరీలో 15-16 సంవత్సరాలే వయసు, పట్టుమని ఒక 16 ఏళ్ళు లేదని కొందరు అంటారు, ఆథర్స్ అంటున్నారు 13 సంవత్సరాలే వయసు. టీనేజ్డ్ గర్ల్, ఆమె పెజెంట్ గర్ల్, అంటే షీ మే బి బిలాంగింగ్ టు ఏ మరి పువర్ కార్పెంటర్స్ ఫ్యామిలీ. అయినా దేవుని వాక్యాన్ని భద్రంగా ఎక్కడ పెట్టుకుందట, తన హృదయంలో దాచుకుందని లూకాసు వార్త 2:19 మాట ఉంది. ఆ మాటలన్నీ మరియ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకుంది. మీరు మరియ పాడిన పాట మీరు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 50 నుండి క్రిందికి ఒక 55-56 వచనాల్లో ఎంత గంభీరమైన మాటలు మాట్లాడుతుంది. మీరు చదవండి, అది ఇంటికి వెళ్ళిన తర్వాత. మరియ పాడిన పాట, దాంట్లో అంతా ధర్మశాస్త్రంలో ఉన్న దాదాపు ఒక 10 రెఫరెన్స్లు మీకు కనబడతాయి దాంట్లో. అవన్నీ పాత నిబంధన నుండి ఆమె ఎత్తిపట్టి ఒక పాట కట్టి దేవుని ఆరాధిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియ బ్రతుకు అంత సునాశమైంది కాదు. ఆమె ఒక సింగిల్ లేడీ, ఒంటరిది, వివాహం కాలేదు. కానీ ఎంత గొప్ప సవాలు ఎదుర్కొంది అని నాకు అనిపిస్తుంది. షీ ఫేస్ సచ్ ఏ గ్రేట్ ఛాలెంజ్. ఇక్కడేమో ఒక వృద్ధురాలు, ఒక గుడ్రాలు తెలివైంది, ఇంకొక ఆమె మరియా సింగిల్ ఉమెన్, మరి వివాహం కాంది, ఓ పేద వడ్ల కన్య. ఆమె మరి ప్రధానం చేయబడ్డది అంటున్నారు. ఆమెకు గర్భము దాల్చాలి, దూత చెప్తుంది భయపడొద్దని, మరి దేవుని నమ్మాలి, పరిశుద్ధాత్మ చేత గర్భం ధరింపజేస్తుంది. మరి ఈ గర్భం దాల్చిన తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? అన్వెడ్ మదర్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. అంటే గర్భము వివాహం కాకుండా గర్భం దాల్చి హౌ షీ విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ సొసైటీ. అంటే ఈ దినాల్లో ఎంత పాపము చెలరేగిపోయిందంటే, గర్భం దాల్చిందంటే వాళ్ళకి ఒక మార్గం ఉంటుంది అది తొలగించుకోవడానికి. అంటే అంత రాక్షస స్వభావమే కదా, ఒక క్రొత్త ఒక జీవాన్ని నిర్దాక్షిణ్యంగా చంపుకుంటారు, మనస్సాక్షిని చంపుకుంటారు. అలా కాదు, మరియా షీ హ్యాస్ టు క్యారీ త్రూ ద ప్రెగ్నెన్సీ. ఎందుకంటే పరిశుద్ధాత్ముని ద్వారా గర్భము ధరించింది. అది ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. ఈమె ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మరి సమాజంలో ఇలాగూ ధర్మశాస్త్ర చట్ట ప్రకారము మరి వివాహం కాకుండా గర్భం ధరిస్తే తప్పకుండా రాళ్ళు రువ్వి ఏం చేస్తారు? చంపేస్తారు. అంటే అంత భయకంపితమైన కార్యాన్ని ఆమె చేయాలి. దేవుని ప్రణాళికలో ఉన్న స్త్రీ. నేను ఎప్పుడు చెప్తాను, ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ప్రణాళికలో దేవునికి ఒక స్త్రీతో అవసరం వచ్చింది. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవునికి స్తుతించండి. స్త్రీలు మీరు సువార్త చాటించొద్దు, మీరు నోరు తెరవద్దంటే మీరు ఒప్పుకోవద్దు. మీరు ఇట్లా చెప్పాలా, రక్షణ రావడానికే దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు కదా అనాలి. దేవునికి స్తోత్రం. రక్షణ ప్రణాళికకు గాడ్ నీడెడ్ ఏ ఉమన్. నన్ను ఇటువంటివి నన్ను చాలా బలపరిచి 30 సంవత్సరాలు ఎవరి మాట వినలేదు. నేరుగా యేసు తట్టు చూసినాను, యేసు మాటలన్నీ నా గుండెలో నింపుకున్నాను. ఇంకా మరి విజయాలు చూసినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్నిటిపైన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనతోనే ఉంటాడు కదా, మాట ఇచ్చిన దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. అందుకే ఈ మరియ దేవుని బట్టి ఆమె ధైర్యం తెచ్చుకుంది. కష్టతరమైన జీవితం ఆమెలో ఒక సుగుణం ఏంటంటే, ఇక్కడ చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయము 37 చూడండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో
చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. అంటే అది ఎక్కడో లేదు, లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చూడండి. లూక్ 1:45. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనే. ఎంత గొప్ప కార్యం! విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మరి ఇక్కడ ఈమె ఎలిజబెత్ వందన వచనం వినగానే మనకు తెలుసు కదా, ఆమె గర్భిణి, ఎలిజబెత్ వృద్ధాప్యంలో. వీళ్ళు కజిన్స్ అన్నమాట, సమీప బంధువు. అంటే పినతండ్రి కూతురో పినతల్లి కూతురో. ఎలిజబెత్ మరియలు దర్ కజిన్స్, అంటే బంధువులు. ఈ ఎలిజబెత్ మరి గర్భవతిగా ఉంది. మరియా ఆమె ఊరు వెళ్తుంది. ఇక్కడ చదవండి 39. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనం వచనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. హల్లెలూయా! అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా నేను, అంటే మనము అప్పుడే చదివాం కదా, దూత గబ్రియల్ దూత సెలవిచ్చినాడు కదా, పుట్టుకతోనే యోహాను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అంటే గర్భములో ఉన్నప్పుడే హీఈస్ ఫిల్డ్ విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ పూర్ణుడు. అందుకే మరి మరియను చూసినప్పుడు గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఎలిజబెత్ కూడా ఆత్మపూర్ణురాలే ఈ విధంగా అంటుంది మరియ గురించి. 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదాను, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడి. కడుపులో ఉన్నాడు కదా యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను ఈమె కడుపులో ఉన్నాడు. మరియ కడుపులో ఎవరున్నారు? లోకరక్షకుడు ఉన్నాడు. అయితే అంటున్నది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదాను, యు ఆర్ బ్లెస్సెడ్ అమంగ్ ఉమెన్. మరి నీ గర్భఫలం, అంటే గర్భఫలం దీవింపబడుతుంది. యేసుప్రభు మరి దైవ కుమారుడు కదా, ఆ గర్భఫలము దీవింపబడిందే కదా. మరి నేను ఈ వాగ్దానాన్ని చదివినప్పుడు నాకు స్త్రీలతో ఒక మాట చెప్పాలి. ఏంటంటే, వెన్ వీ ఒబే గాడ్ 100%, దేవునికి నీతి నియమాల్లో మనం నమ్మకంగా ఉండి పరిశుద్ధంగా దేవుడు చెప్పినట్టు నడిచి దేవుని వాక్యానుసారం అయితే జీవిస్తే, కుడికి ఎడమకు తిరగకుండా దేవుని క్రమం చొప్పున బ్రతుకుతే తప్పకుండా ప్రతి స్త్రీని కూడా స్త్రీలలో ఆశీర్వదింపబడేదానిగా చేయగలడు. దేవుని స్తోత్రం. మనము సరైన విధంగా దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాము అంటే తప్పకుండా మిస్టేక్ డస్ నాట్ లై విత్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, మిస్టేక్ లైస్ విత్ యూ. నీలోనే ఉంటుంది ఆ లోపం. మరి అక్కడ చూడండి, దేవుని నియమాలు, నీతికి, ఆజ్ఞలకు కానీ వాగ్దానాలకు కానీ ఏ వ్యత్యాసం రాదు, ఏ మార్పు ఉండదు. ఆయన మార్పు లేని దేవుడు. అయితే ఇక్కడ ఆశీర్వదింపబడిన స్త్రీగా నేను మరుసటి వర్షం చెప్పి గర్భఫలం ఆశీర్వదింపబడుతూ ఉంటాను. మనం ఎప్పుడైతే దేవుని పరిపూర్ణంగా ప్రేమించి ఆయన విధులను గైకొని ఆయన చిత్తానుసారమైన జీవితం, అంటే గాడ్స్ విల్. చూడండి, ఈ ముగ్గురు స్త్రీలు ఉన్నారు. ఎలిజబెత్కు దేవునికి ఎలిజబెత్ పట్ల ఒక ప్రణాళిక ఉంది, దేవునికి మరియ పట్ల కూడా ఒక ప్రణాళిక. అన్నా ప్రవక్తి, ఆమె వృద్ధురాలు, వయస్సు గతించిన స్త్రీ, 100కు పై ఉంది వయస్సు. అంటే ఆమెకు మరి 84 సంవత్సరాలు దేవాలయంలో సేవ చేసిందని, విధవరాలుగా ఉందని, 7 సంవత్సరాలు భర్తతో కాపురం ఉందని, ఆమెకు ఒక 15 లేక 20 సంవత్సరాలు వివాహమైన 100 దాటుతుంది లెక్కేస్తే. ఆ వయసులో కూడా ఆమె మందిరం వదిలిపెట్టకుండా, దేవుణ్ణి వదిలిపెట్టకుండా, దేవుని ప్రేమించి, మందిరాన్ని ప్రేమించి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. గట్టిగా పట్టుకొని చూడండి, ఉపవాసం ఉందంట ముసలామె. యవనస్తులకు కూడా ఉపవాసం, ఒక్క పూట మానమంటే కూడా చాలా కష్టతరం. వాళ్ళ భోజనం మానడం వాళ్ళ వల్ల కాదు. కానీ లుక్ ఎట్ దిస్ ఓల్డ్ ఉమెన్, రైప్ ఇన్ ఏజ్, ఆమె ఉపవాసం ఉంటుందంట. నేను చెప్పిన మాట కాదు అది, ఇక్కడ బైబిల్లో ఉంది చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుండి 2 వచనాలు నేను చదువుతాను. లూక్ 2nd chapter 36 onwards. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండేను. షీజ్ అ ప్రాఫెటస్, ప్రవక్తి.
ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి భర్త చనిపోయినాడు. బహుకాలం గడిచేదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు. అంటే మార్నింగ్ ప్రేయర్ చేస్తుంది, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తుంది, ఆమె ఫాస్టింగ్ ఉంటుంది. తర్వాత ఈమె చేసిన పని, ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండే. అంటే ఈమె జీవితం ఇంకో రీతిగా ఉంది. దేవుడు ఎన్నుకున్న స్త్రీ ఈమె, టు స్ప్రెడ్ ద గాస్పల్, దేవుని సువార్త వ్యాప్తి కొరకు ఈ వృద్ధురాలు దేవుడు ఎంతగా ఏర్పరచుకొని వాడుకుంటున్నాడు చూడండి. అంటే ఈ 3 స్త్రీలు మన ముందు ఉన్నారు. మరియా లోకరక్షకుని తల్లి అయింది, దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మింది. దయాప్రాప్తురాల నీకు శుభము అని 28వ వచనం లూకా 1:28, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, కష్టం కదా పాపం, ఇంకా వివాహం కాలేదు, గర్భవతి, షీఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై సొసైటీ. ఇప్పుడు వాళ్ళ తల్లి దగ్గర పోయి అమ్మా నాకు ఒక అద్భుతం జరిగింది, దూత దిగొచ్చి నువ్వు గర్భవతి అని, ఇప్పుడు నా కడుపులో ఉన్న శిశువు దేవుని కుమారుడు అంటే ఏ తల్లి నమ్ముతుందండి కదా? నమ్మని తల్లిదండ్రులు కూడా నమ్మలేరు, ఏదో మెంటల్ అయిందేమో అనుకుంటారేమో. కానీ ఎన్ని ఇబ్బందులు మరియ పడి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఆమె గర్భం ధరించినప్పటి నుండి ఆమె ఎన్ని చీవాట్లు మనుషులకు పొందిందో. మరి భర్త యోసేపు కూడా ఆమెను రహస్యంగా ఏం చేస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు ఆయన, ఇలాంటిది ఎందుకు నాకు భార్య అని, ఈమెను మరి విడనాడాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ అంత దేవుడు చూసుకున్నాడు. చూడండి, దేవుడు ఆమెకు ఒక కార్యాన్ని బయలుపరిచినాడు. ఆమె దేవుని చిత్తంలో ఉన్న స్త్రీ అయితే తప్పకుండా ఆమె వల్ల కాని కార్యాలన్నీ దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బికాస్ గాడ్ హ్యాస్ కాల్డ్ హర్, గాడ్ హ్యాస్ చోజన్ హర్, అండ్ అకార్డింగ్ టు హిస్ విల్ షీ హెస్ yielded her life, committed her life in the hands of God. Definitely God will provide and God will take care of all the impossible situations in her life. అర్థమైతే చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ప్రతికూలతను దేవుడే చూసుకుంటాడు. దేవుడు స్వప్నంలో యోసేపుకు ప్రత్యక్షమైనాడు కదా. ఈమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం. గాడ్ కుడ్ కన్విన్స్ జోసెఫ్. తర్వాత ఆమెను విడనాడకుండా వారు భార్య భర్తలుగా ప్రయాణాలు చేస్తూ బాలెంతగా గర్భిణీ స్త్రీగా ఎంత పోరాటం, కనడానికి ఒక వసతి లేదు, పశువుల పాకలో మరి ప్రభువుకు జన్మనిచ్చింది, ఏ సుఖ సౌకర్యములు లేవు. మరి ఎంత కష్టపడి ఉండొచ్చు ఆమెకు సుఖం ఎక్కడుంది, ఎక్కడా లేదు. ఈ 8 దినాల బాబును యేసయ్యను ఎత్తుకొని మందిరానికి వచ్చినప్పుడు సిమియోను ఏమంటాడు? లూకా సువార్త 2వ అధ్యాయంలో 35లో సిమియోను కూడా ఒక ప్రవక్తనే కదా, ఏమంటున్నాడు? మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఖడ్గము దూసుకొని పోతాను ప్రవచనం. అంటే నీ జీవితం అంత సునాయాసమైంది కాదు, సంతోషభరితమైంది కాదు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి వీఆర్ బౌండ్ టు సఫర్ అండి. ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చి, అమ్మా నేను నీలాగా కావాలని, నేను నాలాగైతావా? మరి నేను నడిచిన మార్గం చాలా కష్టతరంగా వచ్చింది, మరి నువ్వు కష్టాలు అనుభవిస్తావు మేడం. అమ్మో, అన్ని కష్టాలు అయితే నా వల్ల కాదు, కానీ నేను నీలాగా సేవ చేయాలని. అంటే చూడండి, అందరికీ ఆశ అయితే ఉంటుంది, కానీ ప్రతి సేవకుడైనా సేవకురాలైనా శ్రమల గుండానే వారు మలచబడతారు. దేవునికి స్తోత్రం. నో పెయిన్ నో గెయిన్. శ్రమ వద్దు, నాకుంటే కిరీటం కావాలంటే అది కాని పని. ఈ లోకంలో తప్పకుండా మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించిన. అయితే యేసు ప్రభు ఇది యోహాను సువార్త 16:33లో చెప్పినాడు. ఆయన చెప్పిన మాట మీరు ధ్యానించండి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఈ లోకంలో మీకు ఒకవేళ శ్రమ కలగవచ్చును అన్నాడా? కానీ ఏమన్నాడు? తప్పకుండా కలుగుతుంది. నా పేరట మీరు అనేకమైన ఇబ్బందులు పొందుతారు, నా పేరట మీరు హింసింపబడతారు, కొట్టబడతారు, అబద్ధముగా చెడ్డ మాటలు మీ మీద పలుకుతారు, లేని వార్తలు పుట్టిస్తారు, వస్త్రహీనత, ఉపద్రవము, మరి ఇంకా చెరసాల, ఆకలి దప్పులు,
మరి నిద్రలేని రాత్రులు ఇలా ఇవన్నీ జరుగుతుంది, కానీ నేను మాత్రం మీ చెయ్యి విడవను, మీకు అన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని ఇస్తాను. నమ్మాలా. ఈరోజు ఎవరో బాగా కృంగిపోయినట్టున్నారు, ఇక వదిలిపెడదాం ఈ విశ్వాసాన్ని, వెనక వెళ్ళిపోదాం అనుకున్నారేమో. మరి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా జీవితంలో కూడా కృంగిపోయిన పరిస్థితుల్లో చూడండి, ఈ ముగ్గురికి 3 ప్రాబ్లమ్స్ ఉందని చెప్పినాను కదా. ఒకరికి సంతానం లేదు, వృద్ధురాలు, కొడ్రాలు. మరొక ఆమె యవనస్తురాలు, అన్వెడ్ మదర్, వివాహం కాకుండా తల్లి అవుతుంది. ఇంకొక ఆమె ఏంటి, ఆమె విధవరాలు, భర్త లేడని చెప్పి గొణిగి ఇతరులను ఇబ్బంది పెట్టడం లేదు. భర్త లేని వాళ్ళందరికీ మంచి ప్రశస్తమైన వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏషియా 54:5 నిన్ను సృజించిన వాడు నీకు భర్త. ఈ అన్న ప్రవక్తి ఏమి చూసి మురవడానికి ఉంది? ఆమె దేనిలో ఆమెకు సంతోషం ఉంది? ఒక పెద్ద భవనం ఉంది, నాకు మా ఆయన ఇల్లు కట్టించినాడు, మరి 4 వీలర్ ఇచ్చినాడు, ఆ ఎస్టేట్ కొని పెట్టినాడు అని చెప్పడానికి లేదు ఆమె దగ్గర. ఉన్న భర్త 7 ఏళ్ళు కాపురం వెనక చనిపోయినాడు, కానీ ఆమె దేవుని మీద ఉన్న నిరీక్షణ విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షీ డిడ్ నాట్ లూజ్ ద హోప్ ఇన్ గాడ్. అందుకే ఆమె దేవుని హత్తుకుంది, మాలేం వదిలిపెట్టలేదు. షీ బిలీవ్స్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ అండి పాత నిబంధనలు అంటారు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. పూర్తిగా చదవాలి బైబిల్. అది పాత నిబంధనలే ఉపవాసం అండి. క్రొత్త నిబంధనలు బాగా తిని ఇంత లాభ అయిదాం అనుకుంటారు కదా చాలామంది. కాదు, మరి అన్న ప్రవక్తి ఇంత వృద్ధాప్యంలో, ఆనాడు షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏమైనా మీటర్స్ ఉన్నాయా? లేదనుకుంటా, మంచి ఆరోగ్యవంతురాలే ఉండొచ్చు, ఇంత పొల్యూషన్ లేదు కదా. ఐ థింక్ షీ ఈజ్ ఎ హెల్తీ ఉమెన్. బట్ షీ ఫాస్టెడ్, షీ ప్రేడ్ అండ్ షీ ఎక్స్పెక్టెడ్ గాడ్స్ మర్సీ ఆన్ హర్ లైఫ్. దేవుని కృప కొరకు కనిపెట్టింది, విమోచన. మరి ప్రసంగాలు చేస్తుందామె. ఆమెకు దేవుడిచ్చిన ధన్యత ఏంటి? ఈ ముగ్గురు కూడా బ్లెస్డ్ బై గాడ్ అండి. ముగ్గురు 3 wise women ఆర్ బ్లెస్డ్ బై గాడ్. ఎలాగంటే, మరి స్త్రీలు కనిన వారిలో ఇలాంటి వాడు లేడని యేసయ్య అంటున్నాడు కదా. అంత గొప్ప బాప్తిసం ఇచ్చే యోహానుకు తల్లి అయింది ఎలిజబెతు. రెండవ చూసినప్పుడు ఈమె మరియ స్త్రీలలో ఆశీర్వదింపబడింది. మరియ తల్లి అంటే ఒక తెగవారైతే ఆమెకే పూజ చేస్తారు. దే వర్షిప్ మేరీ. మనం అలా చేయం కానీ, అంటే అంతగా ఆమె ఘనతను ఉంది. మరి ఆషేరు గోత్రికురాలైన ఈ అన్న ప్రవక్తి కూడా ఘనత పొందింది. ఎలా ఘనత పొందిందంటే, చిన్న 8 దినాల యేసును ఆమె చేతిలో ఎత్తుకోవడానికి భాగ్యం. అంటే షీ డిజైర్డ్ అండ్ షీ గాట్ ఇట్. చూడండి, ఆమె మరి ప్రభు అనుగ్రహించే విమోచన విషయం అందరితో మాట్లాడుతుందని వాక్యం ఉంది. విమోచన కొరకు కనిపెడుతున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుతుందంట, సువార్త చాటిస్తుంది. ధన్యత. అన్నిటికి పైన ధన్యత ఏదని నన్ను అడిగితే 3 పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కింది. దేవుని స్తోత్రం. జీవ గ్రంథంలో. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే వాళ్ళ మరి ఎలిజబెత్ పేరున్నది, తన భర్త పేరున్నది, మరియ పేరుంది, తన భర్త పేరుంది, తన కుమారుడైతే మరి లోకరక్షకుడు, మనం దేవునిగా భావిస్తున్నాం. మరి ఈమె అన్న ప్రవక్తి అంత లేట్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో కూడా సో మచ్ టు లర్న్ ఫ్రమ్ హర్ లైఫ్. ఆమెను గురించి మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. అంటే ఆమె ధన్యురాలే, ముగ్గురు కూడా ధన్యురాలే. కనుక మనము నేర్చుకున్న పాఠాలు ఏంటి? ఈ ముగ్గురి జీవితాల్లో నేనైతే చాలా నేర్చుకున్నాను. ధ్యానిస్తున్నప్పుడు నాతో దేవుడు చాలా మాట్లాడినాడు. దేవుని వాక్యం. అందుకే సేవకులు ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారెంతో నేర్చుకుంటారు. 2 అంచులు గల ఎటువంటి అయినా ఆత్మ ఖడ్గం కదా. చెప్పేవారికి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది వాక్యం ధ్యానిస్తూ ప్రిపేర్ అయినప్పుడు. దేవుడు అనేక రీతుల్లో నాతో మాట్లాడినాడు. అంటే వీరి ముగ్గురు కూడా ధన్యత లభించింది. అంటే మనము నేనేం నేర్చుకున్నానంటే, వీ ఆల్వేస్ సీక్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్. అన్నిట్లో సంపూర్ణత కావాలా, మాకు అది ఉండొద్దు, అది కాదు, ఇది కాదు, మేము అన్ని విధాల ఆశీర్వదింపబడాలి. నేనేమి ధ్యానించినప్పుడు నాకు వెళ్ళిపరిచిన సత్యం ఏంటంటే, కొన్నిసార్లు నీకు ఈ లోకరీతిగా ఆశీర్వాదాలు లేకపోవచ్చు, ఒక వాహనం లేకపోవచ్చు, ఒక బంగ్లా లేకపోవచ్చు, భర్తనే పక్కన లేకపోవచ్చు, ఇంకా వివాహమే కాలేదేమో, లేక చాలా వృద్ధాప్యంలో ఉన్నావేమో. అయినా కానీ
ఈ ముగ్గురు స్త్రీలు మనకు ఎన్ని గుణపాఠాలు నేర్పిస్తున్నారంటే, వారు దేవుని మీద ఉన్న ఆశ మాత్రము వదులుకోలేదండి. కీర్తనకారుడు 40వ కీర్తన 8వ వచనంలో ఒక మాట అంటాడు. సామ్స్ 48 verse, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. ఇలా చెప్పాలి ప్రతి స్త్రీ. ఎందుకయ్యా ఈ తాగుబోతుతో ఇంతకాలం నేను కాపురం చేస్తున్నాను, ఈ వ్యభిచారితో కాపురం చేస్తున్నాను, వాడు కొట్టువాడు తిట్టువాడు అని చాలామంది స్త్రీలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగితే నువ్వు దేవునిపై ఆధారపడాలి. ఈ ముగ్గురు స్త్రీలు కూడా దేవునిపై ఆధారపడినవారు. ఈ ముగ్గురు కూడా దేవుడు అమితమైన జ్ఞానాన్ని ఇచ్చినాడు. వాక్య జ్ఞానము కలవారే వీరు. మరి వీరి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో వచ్చాయి. వీళ్ళు చాలా సహనం ఉన్నది. దే ఆర్ వెరీ వెరీ పేషెంట్ విమెన్. దేవుని స్తోత్రం. హిందీలో అంటారు కదా, ముస్లిం సహోదరులు అంటారు, సబర్ కా ఫల్ బహుత్ మీఠా. నాకు ఇప్పుడు అంతా మీఠా. 42 సంవత్సరాలు ఎత్తుకున్న సిలువ ఇప్పుడు మీఠా చేసినాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన మారాను ఏం చేస్తాడు? మధురంగా చేస్తాడు. అయితే వీరి సహనం చాలా అవసరం. విశ్వాసం దేవునిలో చాలా అవసరం. విశ్వాసము కానిదేదియో అది పాపముగా ఎంచబడుతుందట, వాక్యంలో ఉంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇట్ విల్ బి కౌంటెడ్ యాజ్ సిన్ అంట, పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. ఎందుకంటే విశ్వసించాలి. పౌలు భక్తుడు ఏమంటాడు? నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. దేవుని స్తోత్రం. ఐ నో ద వన్ హూమ్ ఐ ట్రస్ట్, ఐ విల్ నాట్ బి అషేమ్డ్. కీర్తనకారుడు అంటాడు కదా 34వ కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. నేను నీ యందు కనిపెట్టుచున్నాను, నాకు సిగ్గు కలగనీయకము. సిగ్గు కాదు, అవమానం రాదు. దేవుళ్ళు నమ్మిన వారికి ఎప్పుడు సిగ్గు అవమానము కలగదు. నీకు అనిపిస్తుంది అలాగ అందరు నీకు విరుద్ధమైన, కానీ దేవుడిని చెయ్యప్పుడు కూడా విడవాడు. ముగ్గురిని మనం చూసినప్పుడు ముగ్గురికి కూడా దేవుడు సహాయం చేసినాడు. దేవుని స్తోత్రం. ముగ్గురు కూడా దేవుని నియమాల్లో ఉండేవారు, దైవ భయం గల స్త్రీలు. ముగ్గురు కూడా దేవునిపై ఆధారపడినారు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు, దేవుని సహాయాన్ని వారు పొందుకున్నారు. ఎలిజబెత్ దేవుని సహాయం పొందుకోలేదా? మరి మరియ దేవుని సహాయం పొందుకోలేదా? నువ్వు భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందినావు. దేవుని కృప. నాకు అనిపిస్తుంది ఎప్పుడు శుభం కలుగుతుందో ఒక స్త్రీకి కానీ పురుషుని కానంటే, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, భయపడకుము, నీకు శుభం కలగాలంటే దేవుని సన్నిధి మన జీవితంలో ఉండాలి, దేవుని తోడు మనకు ఉండాలి. దేవుని సన్నిధి ఎలా కలుగుతుంది సిస్టర్ అంటే, దేవుని సన్నిధి ఊరికే రాదు. నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో ఉండాలి, పాట పాడి ఆరాధించాలి. చూడండి, ఈ 2వ అధ్యాయంలో మరియా దేవుని ఆరాధిస్తుంది, పాట పాడుతుంది. జకర్యా కూడా క్రిస్మస్ సమయంలో పాట పాడినాడు. దెబోరా పెద్ద యుద్ధాన్ని గెలిచి పాట పాడుతుంది. అంటే ఆరాధించాలి. మిరియం తంబుర పట్టుకొని లక్షలాది ప్రజలను నడిపిస్తూ ఏం చేసిందా? పాట పాడింది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రతి స్త్రీ కూడా ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి. వర్షిపింగ్. ప్రార్థన అయితే బాగా చేస్తారు కొందరు, కన్నీళ్లు గార్చి కేకలు వేసి మొర్ర పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తారు. స్తుతి రాదు, కానీ స్తుతి నీ స్థితిగతులన్నింటినీ మార్చేస్తుంది. హల్లెలూయా. స్తుతి చేయడము యెహోవా అండ్ యథార్థవంతులకు అది శోభస్కరం అంట. స్తుతియాగము చేయవాడు దేవుని రక్షణకు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఎప్పుడు స్తుతించాలి, ఎందుకంటే స్తుతి చేయటం దేవుని సన్నిధిని దింపుతుంది నీ గృహంలో. ఎవరు లేనప్పుడు, ఎవరైనా ఉన్నా పర్వాలేదు, నీవు సమయం తీసుకోవాలి. పాటలు, నీకు వచ్చిన పాటలు అంటే వచ్చిన గొంతుతో. నేనైతే నాకు వచ్చిన గొంతుతో పాడుతా. చాలామంది అంటే చాలా బాగా పాడినారు అని, అప్పుడు అనుకుంటే నేను సింగర్నేమో అని. ఎందుకంటే నాకు తెలియదు, నేను వచ్చిన గొంతుతో పాడుతూ ఉంటాను అంతే. అనగా రాగము అతిశయిల్లుతుందట, తినగా వేమ కూడా చేదుగా తీపి అయిపోతుందట. నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏదైనా అలవాటులోనే ఉంది. కాబట్టి యూ షుడ్ మేక్ యూ హ్యాబిట్ టు సింగ్ సాంగ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక సహోదరికి డిప్రెషన్లో ఉండాలి, అమ్మాయి వివాహం కావడం లేదని. నువ్వు డిప్రెషన్లో ఉంటే అమ్మాయి వివాహం అవుతుందా? ప్రార్థన చేసి దేవుని ఆరాధిస్తే దేవుడు దిగొస్తాడు, నీ కార్యం జరుగుతుందని. అంటే ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు.
మీకు శ్రమ కలిగితే ప్రార్థన చేయండి, సంతోషం ఉంటే ఉన్నా లేకున్నా పాటలు పాడండి. వాక్యమే సెలవిస్తుంది. దట్స్ హౌ యు బ్రింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ టు యువర్ హౌస్. దేవుని సన్నిధి దిగిన తర్వాత ఇంకేదో సాధ్యం ఉంటుంది. కాబట్టి వీరు అలాగూ అలవాటు పడినవారు, దేవుని మీద ఆధారపడడం, మరి వారి పట్ల దేవుడు ఇచ్చిన మాటలన్నీ నెరవేరడం, మరి దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చిన వారు. 3 great women, 3 wise women, ద సేమ్ క్వాలిటీ ఆల్ ద 3 హ్యావ్. ఒకే మరి స్వభావం మీరు ముగ్గురులో చూస్తామంటే వారు దేవుని చిత్తాన్ని చేయడానికి సంసిద్ధులైనారు. దేవునికి స్తోత్రం. మరి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటారని వాక్యంలో ఉంది. 92వ కీర్తన 13, 14 చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా ఉంది. ఇంకా చిగురు పెట్టాలి, పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. స్ప్రెడింగ్ ద గుడ్ న్యూస్ అన్నమాట. ప్రభు గురించి మనం మాట్లాడుతున్నావా? మాట్లాడాలి. అన్యులు నువ్వు క్రిస్మస్ పండుగకు పిలవాలి. నేనేం గమనించిన అంటే క్రిస్మస్ పండుగ అంటే ఎవరైనా సంతోషపడతారు కదా. ఇదొకటే పండుగ సార్వత్రికంగా జరుపుకుంటాం. అందుకే మీరు ఇరుగు పొరుగు వారితో మా పండుగ అనొద్దు, మన పండుగ అనాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే అన్నాడు. ఆ ట్రేలో ఆ కేక్ పీసు మళ్ళీ పలహారాలు పెట్టినప్పుడు చిన్న ఒక బైబిల్ కానీ ఒక కరపత్రిక కానీ పంపించాలి దాంతో పాటు. తెలియదండి, నా అనుభవం ఏంటంటే చాలాసార్లు నేను సంకోచిస్తాను, అమ్మో వీళ్ళకి సువార్త చెప్తే వీళ్ళు తిరగబడతారా అని. కానీ దేవుడు నాకు నేర్పించినాడు ఏంటంటే నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెవర్ హెజిటేట్ టు ప్రొక్లెయిమ్ గాస్పెల్. అయ్యో మరి సువార్త ప్రకటింపని ఎడల నాకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. సువార్త గురించి సిగ్గుపడువాడను కాను. సువార్త దేవుని శక్తి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను మరి నా మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి పడితే ప్రార్థన చేస్తాను. ఈరోజు ఒకవేళ నిరాశలో నిస్పృహలో వచ్చినావేమో, ఈ ముగ్గురు జ్ఞానవంతురాలను చూసి మనం నేర్చుకోవాలి. ఆల్ 3 మేడ్ గుడ్ చాయిసెస్. వాళ్ళు సరి అయిన నిర్ణయం వారి జీవితంలో తీసుకున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ 3 వైజ్ విమెన్? దే మేడ్ ద రైట్ చాయిసెస్. యూ కెన్ చూస్ రైట్, యూ కెన్ చూస్ రాంగ్. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటే నీ జీవితం అంతా పట్టాలు తప్పుతుంది. సరి అయిన నిర్ణయం దేవుని చిత్త ప్రకారం తీసుకుంటే చివరి వరకు దేవుడు తోడుండి నిన్ను జయకరంగా నడిపించగలడు. చూడండి, ఎలిజబెత్ సరి అయిన నిర్ణయం తీసుకుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మరియా సరి అయిన నిర్ణయం తీసుకుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. వృద్ధురాలైన అన్నా ప్రవక్త కూడా సరి అయిన నిర్ణయం. షీ వాంటెడ్ టు బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. ముగ్గురు కూడా సరి అయిన జ్ఞానయుక్తమైన తీర్మానాలు తీసుకున్నారు. వారి జీవితాలు సాక్ష్యం పలుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లిఖింపబడినవి. మాదిరికరమైన జీవితాలు జీవించినారు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ శుభ సమయంలో వీరి జీవితాలు, ముగ్గురు జ్ఞానుల గురించి మనం ఎప్పుడు నేర్చుకుంటాం, ముగ్గురు జ్ఞానురాణుల గురించి ఈరోజు నేర్చుకున్నాము. ప్రభు మనతో మాట్లాడినాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమగాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేతన్ పట్టి నన్ను నడిపించుమా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేతన్ పట్టి నన్ను రక్షించుమా. సర్వచిత్తాము నీదే ప్రభా,
సర్వచిత్తాంబు నీవేనయ్యా, స్వరూపమీచు కుమారి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప దేవా, మాతో మాట్లాడినావు నాయన. ఈ లోకంలో మమ్మను పంపినావు నీ చిత్తం చేయడానికి. మా సొంత చిత్తం కాదు, మా స్వబుద్ధి మీద మేము ఆధారపడకుండా మమ్మల్ని ఈ లోకంలో పంపిన వాని చిత్తము చేయుటే అదే నా ధ్యేయం అని యేసు ప్రభు అంటున్నాడు. నీ చిత్తం చేయుటే నాకు ఆహారం అంటున్నాడు. అవును ప్రభు, మమ్మల్ని ఎందుకొరకు నీ రూపంలో సృజించుకున్నావు? మేము ఓడిపోవడానికి కాదు, అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని సాధించడానికి. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ ఎవ్రీ ఏరియాలో, బికాజ్ యువర్ ప్రెసెన్స్ ఇస్ విత్ అస్. నీ తోడు, నీ సహాయము మాకున్నది. ఈ ముగ్గురు స్త్రీలు కూడా వీరవనితలునైనా పోరాటం ఎదుర్కొన్నారు, నిందలు ఎదుర్కొన్నారు, బాధలు ఎదుర్కొన్నారు, మన ప్రయాసం ఎదుర్కొన్నారు, తిరుగుబాటుతనం ఎదుర్కొన్నారు, కోపగించి వారిని ఎదుర్కొన్నారు. ప్రభువా, మరి అవమానాలు వారి మీద వేసే వారిని ఎదుర్కొన్నారు, వృద్ధాప్యంని ఎదుర్కొంది, బలహీనతలను ఎదుర్కొన్నారు, రోగాలు ఎదుర్కొన్నారు, గుడ్రాలనే నింద కూడా ఎదుర్కొంది. కానీ విజయం సాధించినారు, ధన్యులైపోయినారు. ఆయన ఈరోజు ఎవరైనా స్త్రీలు కృంగిపోయి, అలసిపోయి, విసిగిపోయి, దుఃఖం చేత ప్రాణం సొక్కిపోయి ఉంటే, యేసు నామములో తండ్రి, ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఐ బైండ్ ఎవరీ సారో. ప్రతి దుఃఖము వారి నుండి వదిలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. నిత్యానందము వారి తల్లపైన ఉండాలి ప్రభువా. శ్రమల్లో సంతోషం, అవమానాల్లో సంతోషం, నిందల్లో సంతోషం, రోగంలో సంతోషం. ప్రభువునందు ఆనందించుడి. మరలు చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ఇలాగూ ఆనందించడం వల్ల మీకు బలం కలుగునన్నావు ప్రభువా. నాగటి మీద చేయి పెట్టి వెనకతట్టు తిరిగి చూచువాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. పిలిచిన పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. ముందుకే వెళ్ళాలి కానీ వెనకంజ వేయకుండా నీ ఆత్మను ఈ సంఘం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. స్త్రీలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ఉన్న అవకతవకలన్నీ సరిచేయండి నాయన. ఇది భూప్రపంచంలో మా కాళ్ళు నిలబడుతుంది. ఎన్నో మరి అసంపూర్ణతలు ఉండొచ్చు, కానీ పరిపూర్ణమైన నిన్ను మేము వరించుకొని ఉన్నాం. మా గుండె నిండుగా నిన్ను కలిగి ఉన్నాం కాబట్టి మేము అలల మీద నడవగలం నాయన. ఎట్టి పోరాటాన్ని ఎదుర్కోగలం, ఎన్ని ప్రమాదాలన్నా మేము ఎదుర్కోగలం, ఎన్ని బాధలైనా ఛేదించగలం. ఎందుకంటే ఈ ముగ్గురు జ్ఞానవంతురాళ్ళు నీ చిత్తాన్ని నెరవేర్చినారు, వీరమణులుగా ప్రకాశిస్తున్నారు, ధన్యురాళ్ళు అయిపోయినారు, జ్ఞానవంతురాళ్ళు అయిపోయినారు. అట్టి ధన్యత మాకందరికీ దయచేయమని వివిధ మాధ్యమాల ద్వారా వింటున్న దేవుని బిడ్డలను కూడా అందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి నీ చిత్తం నెరవేర్చడానికి సంసిద్ధులై నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా వారిని మీరు తీర్చిదిద్దుమని, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి, పిల్లలను ఆశీర్వదించండి, కుటుంబాల క్షేమం దయచేయండి. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంబడి వచ్చునని ప్రభువా వారిని దీవించి వర్ధిల్ల చేసి ప్రభువా వారిని ధైర్యవంతులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా